కర్నూలు జిల్లా అరికెర గురుకుల పాఠశాల అధ్వానంగా మారింది. గురుకుల విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. గురుకుల పాఠశాలలోనే మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో తూగుతున్నారు విద్యార్థులు. పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. మరోపక్క వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులే వంట మనుషులుగా మారుతున్నారు. కర్నూలు జిల్లా అరికెర గురుకుల పాఠశాల అధ్వానంగా మారింది. గురుకుల విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. గురుకుల పాఠశాలలోనే మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో తూగుతున్నారు విద్యార్థులు. పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. మరోపక్క వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులే వంట మనుషులుగా మారుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, గ్రేసీ, కర్నూలు జిల్లాలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే ఈ యొక్క ఆలూరు మండలం హరికెర గ్రామంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మద్యానికి బానిస అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విచ్చలవిడిగా ఈ యొక్క మద్యం బాటిల్ దొరకడంతో చీప్ లిక్కర్ల బాటిళ్లను కూడా ఈ యొక్క విద్యార్థులు తెచ్చుకొని హాస్టల్లోనే తాగుతున్న పరిస్థితి కనపడుతుంది. వారు యొక్క విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు ఈ యొక్క గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో ఈ యొక్క ఉపాధ్యాయులే ఈ యొక్క వంట మనుషులుగా మారుతున్న పరిస్థితి. ఏదైతే ఆ యొక్క గురుకుల పాఠశాలలోని వంట మనుషులు ఆ యొక్క మద్యం అమ్మకాలు చేస్తున్నారని వారి యొక్క పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో వారిని తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో యొక్క విద్యార్థి సంఘ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే గురుకుల పాఠశాలలో 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మద్యానికి బానిసలు అవుతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ని మద్యమాంధ్రప్రదేశ్గా మారుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యను కూడా గాడి తప్పించి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనికిరారు. ఆయన అంగులు ఆర్భాటాల శాఖ మంత్రిగా తప్ప విద్యాశాఖ మంత్రిగా పనికిరారు. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మద్యం అవుతా ఉన్న నిన్ననే అరికేర గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు వంట మనుషులుగా మారుతా ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ఏవైనా మార్పులున్నా కానీ వాటిపైన స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి హరికేర గురుకుల పాఠశాలలో మద్యము అక్కడున్నటువంటి వంట మనిషి అక్కడున్నటువంటి వారే అమ్ముతా ఉన్నా కానీ అధికారులు మాత్రం కూడా పర్యవేక్షణ లోపం ఉన్నది. అధికారులు ఎక్కడ కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కేవలం కుర్చీలకి మాత్రమే పరిమితం అవుతున్నట్టు పరిస్థితిలో ఉంది. అక్కడున్నటువంటి మద్యం తాగుతా ఉన్న విద్యార్థులు ఈరోజు మద్యం దాగి దేనికి నిదర్శనంగా మారుతా ఉన్నారు? విద్యార్థులు మద్యం దాగి భవిష్యత్తులో రౌడీలుగా గుండాలుగా తయారు చేయడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందా? ఈరోజు విద్యాశాఖ మంత్రి ఇది యొక్క వ్యవస్థను మార్పులు చేస్తాం, పెను మార్పులు చేస్తామని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ విద్యను నాశనం చేస్తా ఉన్నా, ప్రభుత్వ విద్యను మద్య సీసాలుగా మారుతా ఉన్నా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే స్పందించాలి. దీనిపైన పూర్తి స్థాయి అధికారులు స్పందించాలని పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తాం. మనం చూసుకున్నట్లయితే పర్యవేక్షణ లోపం చాలా ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మొత్తం మీద యొక్క విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనపడుతుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.